నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే బొంబాయిలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు ఈ యాత్రలో భాగంగా వాహనంలో రాహుల్ గాంధీ వెళ్తూ రోడ్డుపై జగ్గారెడ్డిని చూసి దగ్గరకు పిలిచి కరచాలనం చేసి మాట్లాడారు గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు కలలను బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ధ్వంసం చేశాయని ప్రధాని మోడీ అన్నారు మల్కాజ్గిరి రోడ్ షోలో ప్రజల ఆశీర్వాదం చూశానని అన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పట్ల అసంతృప్తితో ఉన్నారని ప్రజలు అందరూ బీజేపీ వైపు ఉన్నారని వారు వెల్లడించారు వైఎస్ఆర్సీపీ బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా కోన రఘుపతి పేరును ప్రకటించారు ఈ సందర్భంగా బాపట్ల రథం బజార్లో వైసీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు ఈరోజు బాపట్లకి మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మన బాపట్ల గుర్తించి మన కోన రఘుపతి గారికి సీట్ ఇచ్చినందుకు మేము బాపట్ల నుంచి కనీసం దాదాపు 50,000 మెజార్టీతో ఎమ్మెల్యే గారిని గెలిపించి బాపట్లకు ఒక గుడ్ విల్ బాపట్లగా మన జగనానికి ఒక కానుకగా ఇస్తామని కోరుకుంటూ మా బాపట్ల మా ప్రజానికం మా బాపట్ల మున్సిపాలిటీ మండలం మొత్తం మళ్ళీ మన జగనానికి మనం ఒక బాపట్ల నుంచి అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు మన జగనన్నకి చాలా గొప్పగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల అభ్యర్థిగా కోన రఘుపతి గారిని గతంలో ఊహించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసినందుకు ముందుగా మేము ఆయనకి శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇంతకు ముందర ఈ సీటు గురించి రాజకీయం ఇప్పటిదాకా సీటు ఎవరికని లేనిపోయిన అపోహలు సృష్టించినట్టు వాళ్ళందరికీ మంచి సమాధానం లభించింది వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారని కోరుకుంటున్నాం ముందుగా పార్టీకి అవకాశం కల్పించి గతంలో ఉన్నటువంటి 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన సీనియర్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి బాపట్లని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న వ్యక్తి కోన రఘుపతి గారికి కల్పించారు అందరం కూడా మేము ఊహించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు అదేవిధంగా పార్టీ నాయకులందరూ కూడా ఇదే విషయాన్ని గత 6 నెలల సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరితో పోరాడుతూ ఉన్నారు పార్టీ మనదే సీటు మనదే గెలుపు మనదే అని చెప్తూనే ఉన్నారు ఇప్పటికీ కొన్ని టీడీపీ వర్గాలు కొంతమంది కోవర్టులు దీన్ని తప్పుదోవ పట్టించాలని కోన రఘుపతి గారి వైపు ఉన్నారు వీళ్ళంతా వీళ్ళని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ప్రయత్నాలు లక్ష్య చేశారు వాళ్ళు లక్ష్య కాదు కోటి ప్రయత్నాలు చేసినారు ఈ నెల 18వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహం తెలిపారు ఏలూరు జిల్లాలో విజయశాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా మొత్తం 32,355 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని తెలియజేశారు ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినట్లు తెలియజేశారు పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించరాదని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహం తెలిపారు నుంచి 12:45 వరకు పరీక్షలు జరుగుతాయి ఈ పరీక్షల కోసం మనకున్నటువంటి లైన్ డిపార్ట్మెంట్స్తో కలిపి అన్ని ఏర్పాట్లు ప్రతి పాఠశాలలో చేయడం జరిగింది ఈ 139 ఎగ్జామినేషన్ సెంటర్స్లో పిల్లలందరికీ డ్రింకింగ్ వాటర్ ఫర్నిచర్ ఫ్యాన్స్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవన్నీ ఏర్పాటు చేసాం 139 సెంటర్లో కూడా 144 సెక్షన్ ఇవ్వటం జరిగింది ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది ఏఎన్ఎం విత్ మెడికల్ కిట్ ఉంటారు సో పిల్లలు సౌకర్యవంతంగా ఎగ్జామినేషన్ రాసుకోవడానికి ఏలూరు జిల్లాకు సంబంధించి 10th క్లాస్ ఎగ్జామ్స్ కోసం అన్ని ఏర్పాట్లు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఒకరోజు ముందుగానే స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళి చూసుకోవచ్చు పేరెంట్స్కి స్టూడెంట్స్ కూడా మేము అనుమతిస్తాం ఈరోజు సాటర్డే రేపు సండే కూడా పిల్లల్ని అలో చేస్తాం
వాళ్ళు ఎక్కడ ఎగ్జామ్ రాసుకుంటున్నారు, ఏ రూమ్, ఇటువంటివి అన్నీ కూడా అలౌ చేయడం జరుగుతుంది. సో పిల్లలకి సౌకర్యవంతంగా ఎగ్జామినేషన్ రాసుకునే విధంగా చేసాం. అట్లాగే మాల్ ప్రాక్టీస్ ఎక్కడా కూడా లేకుండా చేయడానికి ఏలూరు నగరం అమీనపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ ఆవిష్కరించారు. ఏలూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమిటీ మెంబర్ తోకర రాజేష్ ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా ఉంటూ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర మున్సిపాలిటీ కాప్షనల్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనుకోకుండా ఈరోజు ప్రారంభం చేశాం. అంబేద్కర్ గారు చేసిన సేవలకి గుర్తింపుగా ఉండాలనే ఉద్దేశంతో మాకు ఈ వీధిలో చేశాము. అలాగే వచ్చే రోజుల్లో కూడా దళితులకు పూర్తిగా రక్షణ కల్పించాలని, దళిత మహిళలకు రక్షణ కల్పించాలని, వచ్చే ఎన్నికల్లో కూడా దళితులంతా కూడా ఏకమై ప్రభుత్వానికి మనం ఎవరైతే మనకి బాగా ఉపయోగపడతారో అటువంటి ప్రభుత్వానికి మనం ఓట్లేసి గెలిపించుకోవాలి. దళిత విద్యార్థులందరికీ కూడా మంచి భవిష్యత్తు రావాలని, దళితుల సంక్షేమం కోసం అగ్రవర్ణాల నుంచి కూడా దళితులపై దాడులు జరుగుతుంటే వాటిని మనం ఖండించాలని చెప్పని దళిత నాయకుడిగా నేను ఈ ఉద్దేశంతో అంబేద్కర్ మీద అభిమానంతో విగ్రహాన్ని కుల గణాంకాల ద్వారానే సామాజిక న్యాయం విధాన రూపకల్పన సాధ్యమని, కులగణనపై జారీ చేసిన జీవోను స్వాగతిస్తున్నామని ప్రొఫెసర్ కె మురళీ మనోహర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ జీవోలో పేర్కొన్నట్లుగా ప్రభుత్వం వెంటనే తగిన విధి విధానం రూపొందించి వాటి అమలుకు పూర్తి స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేయాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో చర్చించి దాని అమలు దిశగా చర్యలు తీసుకున్న రేవంత్ రెడ్డిని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను, మంత్రి పొన్నం ప్రభాకర్ను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. కులగణన నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఎన్నికయ్యాక ప్రభుత్వంలో మెజారిటీ సంపాదించిన తర్వాత ప్రభుత్వం ఏర్పడగానే క్యాబినెట్ రిజల్యూషన్ తీసుకొని, ఆ తర్వాత అసెంబ్లీ రిజల్యూషన్ తీసుకొని, ఆ తర్వాత దీన్ని అమలు జరిపే దిశగా సెక్రటేరియట్లో అనేక సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మేమంతా కూడా ఆ సమావేశాల్లో పాల్గొని కులగణన ఏ విధంగా చేస్తే బాగుంటుందో ప్రభుత్వానికి వివరించడం. గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి పోయి ఆయన ఎవరు, ఏ కులము, ఏ మతము, ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తి ఉంది, ఎన్ని పదవులు చేశారు, రాజకీయాల్లో ఉన్నారా, గవర్నమెంట్లో ఉన్నారా అనే అన్ని విషయాలు బయటకు తీసుకురావడం మూలంగా ప్రజాస్వామ్యం వచ్చిన ఇంతకాలానికి ఎవరు ఎంత బాగుపడ్డారు, ఎవరు ఇంకా బాగుపడాలా, ఎవరిని పైకి తీసుకురావాలనే వివరాలు సేకరించడం చాలా ముఖ్యం. అలాంటి స్టెప్ ప్రభుత్వం చేసినందుకు నేను తప్పకుండా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ, ఈ రాష్ట్రంలో మీరు కేటాయించిన బడ్జెట్ ఏదైతే ఉందో చివరి వరకు, అంటే ఒక మట్టి పని చేసుకున్నటోడు, లేకపోతే ఒక గంగిరెద్దులైనకో, ఒక దొమ్మరైనకో, ఇట్లాంటి పేద బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఏబిసిడి వర్గీకరణ పేరుతో బీజేపీ పార్టీ దళితులను మోసం చేస్తోందని మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పసుల రామ్మూర్తి అన్నారు. బెల్లంపల్లి పట్టణంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కాసర్ల యాదగిరి ఆధ్వర్యంలో జూపాక సుధీర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పేరుతో బీజేపీ పార్టీలో మాదిగ సోదరులను చేర్పించుకుంటూ మోసం చేస్తోందని ఆరోపించారు. భారతదేశంలో ఇప్పటి వరకు ఏ పార్టీ కుల రాజకీయాలు చేయలేదని, బీజేపీ పార్టీ అధికార దాహం కోసం ఎంతకైనా తెగిస్తుందని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం చేస్తుంది. దానికి ఉదాహరణ మన అసెంబ్లీ ఎన్నికల ముందు మందకృష్ణ మాదిగతోనే పెట్టిన బహిరంగ సభ నిదర్శనం. దాని కొనసాగింపుగా చంద్రచూడ్ కమిటీ వేసి సుప్రీంకోర్టులో వాదనలు వినడం, ఇప్పుడు నిన్నటి రోజున రాములు వర్గీకరణ చేస్తానంటే నేను బీజేపీ పార్టీలో చేరుతున్నానని చెప్పడం, ఇవన్నీ గమనించాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ పార్టీ మాలమాదిగల విభజించడానికి పార్టీ ఉందా, ప్రజల సంక్షేమాన్ని కోరుతుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. మోడీ నీ కుటిల రాజకీయాలను మేము సీరియస్గా తీసుకొని
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఒక్క సీటు కూడా రాకుండా మేము ఉద్యమిస్తామని, నీ చేస్తున్న మనువాద ధర్మాన్ని బయటికి తీసి భారతీయులంతా అందులో షెడ్యూల్ కులాలు కూడా ఐక్యంగా ఉంటాయని చాటి చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. మాల సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఒక దిక్కు మాదిగలకు సపోర్ట్ చేస్తున్నామని బీజేపీ నిక్కచ్చిగా చెప్తుంటే మీరు వర్గీకరణ చేస్తానన్నా కూడా మీరు బీజేపీలో ఉండడం భావ్యం కాదు. మిమ్మలను మేము కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం, దయచేసి బీజేపీలో ఉన్న మాలలంతా మోడీ కానీ కిషన్ రెడ్డిని కానీ ప్రశ్నించాలని, అలాగే మీకు సరైన సమాధానం రాకుంటే బయటికి రావాలని కూడా కోరుకుంటున్నాం. ఏపీలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఒక ఐడెంటిటీ నిర్ణయాధికారం కొరకు ఏప్రిల్ 6న విజయవాడ అంబేద్కర్ స్మృతివనం దగ్గర కవాతుకు తరలి రావాలని ప్రతిపాడు కోర్టు బార్ అసోసియేషన్ ఛాంబర్లో అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్ పీనిపే, ప్రతిపాడు బార్ అసోసియేషన్ కార్యదర్శి రాజాల చిట్టిబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలలో ఉన్న మొదటి జనరేషన్, రెండవ జనరేషన్ ఏకం కావాల్సిన సమయం ఇదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజాల చిట్టిబాబు, బొంగులూరి మధుబాబు, పిల్లి బలరాముడు, శివకుమార్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా కోట్లు వేసుకుని డ్రెస్ కోడ్తో వచ్చి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మన దళిత న్యాయవాదుల యొక్క ఐక్యతను చాటాలని మనసిస్తూ మీరందరూ కూడా ఈ వాయిస్ ద్వారా మరి ప్రత్యేకంగా మిమ్మల్ని కలగకపోయినప్పటికీ ఈ వాయిస్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా కదలి రావాలని, రేపు జరిగినటువంటి 6వ తారీఖు ఏప్రిల్ నెలలో జరిగేటువంటి చలో అంబేద్కర్ స్మృతివన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ అందరికీ మనం చేస్తున్నాము. డాక్టర్ అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తితో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా, ముఖ్యంగా ఎస్సీ న్యాయవాదులందరూ కూడా మనం ఆహ్వానిస్తున్నాం. కారణం ఏంటంటే మనకు చట్టసభల్లో నిర్ణయాధికారం కావాలి, అట్లాగే ఒక ఐడెంటిటీ స్టేట్లో కావాలి. ఇందులో భాగంగానే అంబేద్కర్ స్ఫూర్తితో న్యాయవాదులందరూ ఒక నాయకత్వం చేస్తున్నారు 9 ఏళ్ళుగా. మరి ఈ రోజున ప్రతిపాడు బార్ నుండి న్యాయవాదులు ఏఎఫ్ క్యాడర్ ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో ఈ న్యాయవాదుల సమక్షంలో మరి రేపు ఏప్రిల్ 6న రాటాకే ఎక్కువ మంది కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి తునిబారు కానీ, ప్రతిపాడు బారు కానీ, పెద్దాపురం బారు, పిఠాపురం బారు, కాకినాడ బారు ఈ కాకినాడ జిల్లాలో ఉన్నాయి. కాబట్టి ఈ 4-5 బార్ల నుండి ఎక్కువ మంది న్యాయవాదుల్ని రావాలని ఈ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షానికి కానీ తెలియజేసేది ఏంటంటే అంబేద్కర్ స్టాట్యూ హైకోర్టులో పెట్టాలని, హైకోర్టు ప్రాంగణంలో పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎంచేతంటే ఫస్ట్ లా మినిస్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఫస్ట్ లా మినిస్టర్, రెండోది బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన కాపు ఉద్యమ నేత మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఇటీవల కాలంలో తనపై వస్తున్న వివిధ రకాల విమర్శలు ఒకేసారి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. తనకు నీతి కబుర్లు చెప్పవద్దని గట్టిగానే కొందరికి వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత పవన్ కళ్యాణ్తో పాటు తనను విమర్శించే వారిపై గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కొందరు సినిమాల్లో హీరో కావచ్చేమో గాని రాజకీయాల్లో మాత్రం తాను హీరోనని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. నిన్న మొన్న స్నేహితుడు కాదు సార్, నాకు ఆ సైకిల్ ర్యాలీకి 6,000 మందికి భోజనం వండించాడు సార్. అప్పటి నుంచి మా ఇద్దరికి బంధం. అంచేత వచ్చే నమస్కారం సార్ సీన్ గారు, రాకపోతే 2 నమస్కారాలు. వాళ్ళ పర్మిషన్ కావాలా వాళ్ళకి, వచ్చి ఉండవు చెప్పడం జరిగింది సార్. అదిగో ఇదిగో అదిగో ఇదిగో అని చెప్పేసి నేను అన్నాను సార్. తర్వాత వాసు గారు ఆయన వచ్చారండి, కలుస్తాను. ఎందుకండి 70-80 సీట్లు పొడి చేయండి, ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి, నేను శరీరం దాచుకోకుండా పని చేస్తాను చెప్పాను. 20 సీట్ల కోసం నన్ను ఎందుకు ఆహ్వానిస్తారు? ఎందుకండి దేనికోసం సేవ చేయాలా? మీకు ముఖ్యమంత్రి ఎట్లా అని చెప్పండి. ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు 2-3 చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం, 70-80 సీట్లు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్, చేస్తాను. ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసు గారికి, అయ్యా వాసు గారు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వారి గ్రాఫ్ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత
బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి. మీ వల్ల పెరిగింది గ్రాఫ్. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా? కళ్యాణ్ గారు జరిగిపోయింది, ఇద్దరు ఆఫ్ పొడి చేసుకుందాం, ముందు మీరు రుణం తీసుకోండి, తర్వాత నాకు మోడీ ఇవ్వండి అడిగి ఉండాలా వాసు గారు? అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత లేకుండా పోయిందే. కానీ మీరన్నా అడగాలి కదా. బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ ఖమ్మం బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత అరెస్టు రాజకీయ దురుద్దేశమేనని ఆరోపించారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్నప్పుడే ఎలా అరెస్టు చేస్తారని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల ముంగిట కవితను అరెస్టు చేయడమేమిటని ప్రశ్నించారు. ఈడీ అధికారులు చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచేందుకే పార్లమెంటు ఎన్నికలకు ముందు అక్రమ అరెస్టులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనందరికీ గుర్తొచ్చే కవితక్కని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో నడుస్తున్న అంశం ఇది. వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు, ఈడీ అధికారులు వచ్చారు, వాళ్ళందరూ కూడా మీ ఎక్కడ కూడా అరెస్ట్ చేయమని చెప్పారు. అయినప్పుడు కూడా అరెస్ట్ అనేది అక్కడ అంశం కాదు. కానీ ఎలక్షన్ టైంలో వాళ్ళు ఏదో టీఆర్ఎస్ని దెబ్బతీయాలి, కేసీఆర్ గారి నాయకత్వం దెబ్బతీయాలి, ఈ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి మంచి భావాన్ని తొలగించాలని చెప్పి ఎలక్షన్ను దృష్టిలో పెట్టుకొని ఈరోజు చేసినటువంటి అరెస్ట్ని మీ అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా తెలంగాణ ఆడపడుచుగా ఆ రోజు ధైర్యంగా ఒక మహిళగా బయటకు వచ్చి మహిళలందరినీ కూడా ఉద్యమంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఇవాళ ప్రపంచ స్థాయిలో కూడా మరి తెలంగాణ సంబంధించిన సంస్కృతిని కాపాడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని అగౌరవంగా చెప్ప పెట్టకుండా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేయడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి రాబోయే కాలంలో కవిత గారి అరెస్ట్ కానీ ఏదైనా కానీ మేము ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోయేలేదు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో ఏదైతే పోరాడామో ఆ స్ఫూర్తితో ఈరోజు మహిళలందరూ కూడా చక్కగా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా నినాదాలు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి కవిత గారు. అలాంటి వ్యక్తిని అక్రమంగా మద్యం పేరుతోటి బదనాం చేసుకుంటూ ఈరోజు అరెస్ట్ చేయటం, ఈ అరెస్ట్ ద్వారా ఎన్నికల్లో టీఆర్ఎస్కి మనోధైర్యాన్ని కోల్పోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా మీ అందరం కూడా ఐక్యంగా ఉంటాం. రాబోయే కాలంలో మళ్ళీ తెలంగాణ ఉద్యమంలాగా ముందుకెళ్ళి మరి ఏదైతే ఈరోజు కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కవితను అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయన మాట్లాడారు. ఒక మహిళ అని కూడా చూడకుండా అరెస్టు చేయడాన్ని ఆయన ఖండిస్తున్నామని అన్నారు. ఇదంతా కేవలం పార్లమెంటు ఎన్నికల దృష్టిలో పెట్టుకుని లబ్ధి పొందడానికి కక్షపూరితంగా కవితను అరెస్టు చేయడం జరిగిందని అన్నారు. అరెస్ట్ చేసినందుకు నిరసనగా మీరు కుట్రపూరితంగా చేస్తున్నటువంటి అరెస్టు. ఒకటి, మనము సాయంత్రం పూట పోలీస్ స్టేషన్లో పోతేనే మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవంతో మహిళలు ఎవరు కూడా పోలీస్ స్టేషన్లో ఉండొద్దని చెప్పేసి వదిలిపెడతారు. అది ఇక్కడ విచిత్రంగా ఉంది. మరి మహిళని చూడకుండా కూడా ఇలా శనివారం ఆదివారం అని చూసి మరి సాయంత్రం పూట అరెస్ట్ చేయడం చాలా దారుణమైన చరిత్ర. 10 సంవత్సరాల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా కక్షపూరిత కార్యక్రమాలు చేసింటే మిగతా ఏ పార్టీలు కూడా లేవకుంది. ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు నా బిడ్డలే అని చెప్పేసి అది 10 సంవత్సరాల నుంచి మరి ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఏదో కొంత తప్పిదాల వల్ల ఓడిపోవడం జరిగింది. మరి ఇలా ఒక మహిళని గౌరవించకుండా సాయంత్రం పూట రాత్రి తీసుకుపోయి అరెస్ట్ చేయడం చాలా దారుణం. పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని ఐనవిల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం మాడిపల్లి గ్రామానికి చెందిన దాసి మౌనిక, సమనస గ్రామానికి చెందిన కొండేటి బాలనాగ వెంకట సూర్య సాయి సచిన్ నమ్మించి పెళ్లి చేసుకుని తనను వదిలేసి వెళ్లిపోయాడని వాపోయింది. తాను కేవలం ఎస్సీ కులంలో పుట్టినందుకే తనను వదిలేశాడని సూసైడ్ నోట్లో రాసింది. ప్రస్తుతం మౌనిక చావు బ్రతుకుల మధ్య అమలాపురం ఏరియా హాస్పిటల్ వద్ద చికిత్స పొందుతోంది.
మరి ఈ పరమపూజ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లా సమనసి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, నల్లంతుల సమీపంలో మరి కాపురం ఉంటున్నటువంటి ఒక వ్యక్తి. మరి ఆయన పేరు కొండేటి బాలనాగ వెంకట సూర్య సాయి సచిన్ అనే వ్యక్తి అదే ల్యాబ్లో పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరూ కూడా మరి ప్రేమించుకుని మరి గత నెల ఫిబ్రవరి నెల 22వ తారీఖున అన్నవరంలో ఒక టెంపుల్లో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత అక్కడే కాకినాడలో కాపురం ప్రారంభించారు. 23వ తారీఖున 22వ తారీఖున మ్యారేజ్ అయింది. మరి 23వ తారీఖు నుంచి అతను ఆ అమ్మాయిని అక్కడ వదిలేసి పారిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ అమ్మాయి నా భర్త నాకు కావాలని చెప్పేసి కాకినాడ టౌన్ పోలీస్ స్టేషను, సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అమలాపురం టౌన్ పోలీస్ స్టేషను, అమలాపురం సర్కిల్ ఆఫీసర్ దగ్గర నుంచి మరి ఆయనవెల్లి ఈ సొంత గ్రామం అయినటువంటి ఆయనవెల్లి సొంత మండలం అయినటువంటి ఆయనవెల్లి పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ పెట్టుకుని తిరిగితే ఇప్పటి వరకు కూడా పోలీసులు ఆ అమ్మాయి దగ్గర కంప్లైంట్ తీసుకోకపోగా మరి అబ్బాయి యొక్క తల్లి గారు మిస్సింగ్ కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసి మరి 14వ తారీఖున ఆ అబ్బాయి ట్రేస్ అవుట్ అయ్యాడు, స్టేషన్కి రమ్మని చెప్పేసి పోలీసులు ఫోన్ చేస్తే అమలాపురం సర్కిల్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత టౌన్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మరి అక్కడి నుంచి అబ్బాయిని కూడా అమ్మాయికి చూపించకుండా వాళ్ళ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి పోలీసు వారు హాస్పిటల్లో అడ్మిట్ చేసామని చెప్తే ఈరోజు ఈ 2 డేస్ నుంచి అమ్మాయి మనస్తాపానికి గురయ్యి పోలీసులు నాకు న్యాయం చేయట్లేదని ఆయనవెల్లి పోలీస్ స్టేషన్లో ఈరోజు 16వ తారీఖు ఉదయం ఆయనవెల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.